హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పీఎఫ్ అడ్వాన్స్ అమౌంట్ ఎలా విత్‌డ్రా చేసుకోవాలనేది నేను కంప్లీట్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. చాలామందికి తెలిసుంటది. బట్ తెలియని వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో చేస్తున్నానండి. మనం ఏంటంటే పీఎఫ్ అడ్వాన్స్ అమౌంట్ అనేది తీసుకోవచ్చండి. సో, మనం ఏంటంటే బయట రూ. 2కి, రూ. 3 వడ్డీకి మనం అమౌంట్ అనేది తీసుకుంటూ ఉంటాం. కొంచెం ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో. సో, అలాంటప్పుడు ఏందంటే బయట తీసుకోకుండా మనకి పీఎఫ్ అడ్వాన్స్ అమౌంట్ అనేది మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. యాక్చువల్లీ 90% అనేది మనకి విత్‌డ్రా అయితే చేసుకోవచ్చండి. అది ఎట్లాగా ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం ఏంటంటే యూఏఎన్ నెంబర్ ఇచ్చి ఫస్ట్ లాగిన్ చేయాలండి. సో, నేను నా యూఏఎన్ నెంబర్ ఇచ్చి లాగిన్ చేస్తున్నానండి. మీ పాస్వర్డ్ కూడా ఇవ్వండి. సో, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. ఈ యూఆర్ఎల్ అనేది నేను మన వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తానండి. సో, ఎవరికైనా కానీ డైరెక్ట్‌గా వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ యూఆర్ఎల్‌కి ఇస్తారు. సో, మనం యూఏఎన్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ చేయాలండి. సో, వన్స్ సైన్ ఇన్ చేస్తే మనకేంటంటే మన మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ వస్తుందండి. సో, ఆ ఓటీపీని మళ్ళీ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. సో, మనకైతే ఓటీపీ వచ్చి ఉంటుంది. సో, ఆ ఓటీపీ అయితే మనం ఎంటర్ చేయాలండి. సో, ఒక్క నిమిషం. సో, మనకి 501696 అండ్ మళ్ళీ ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలండి. సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే మీకు ఇక్కడ వెళ్తే మనకి ఆన్లైన్ సర్వీసెస్ ఉంటుందండి. అంటే పోర్టల్‌లా ఉంటుంది మన యూఏఎన్ పోర్టల్‌లో. సో, మనకి హోము, వ్యూ అంటే మన ప్రొఫైల్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీ యూఏఎన్ పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. సో, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఎలా ప్రొఫైల్ ఏంటి, మేనేజ్మెంట్ ఏంటి. ఈ వీడియోలో మాత్రం నేను ఫస్ట్ మనం అమౌంట్ అనేది ఎట్లా విత్‌డ్రా చేసుకోవచ్చు అనేది చెప్తాను. సో, ఇక్కడ మీరు ఆన్లైన్ సర్వీసెస్‌కి వెళ్తే ఇక్కడ మనకు క్లెయిమ్ ఉంటుందండి. సో, ఫార్మ్ 31 అనేది మనం ఎంటర్ చేసుకోవాలండి. సో, ఫార్మ్ 31 ఏంటంటే అడ్వాన్స్ పీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేసుకోవడం. సో, 19 ఏంటంటే రిజైన్ చేసినప్పుడు మీరు టోటల్ అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకోవడానికి ఫార్మ్ 19 యూజ్ చేస్తాం. ఇప్పుడైతే ఫార్మ్ 31 అయితే నేను క్లిక్ చేస్తున్నానండి. సో, ఈ ఫార్మ్ 31లో మనకి పీఎఫ్ అడ్వాన్స్ అమౌంట్ విత్‌డ్రా చేసుకోవచ్చండి. సో, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే మీరు యూఏఎన్ పోర్టల్‌లో వెరిఫై చేసుకునేటప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చుంటారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలండి. సో, మన అమౌంట్ పడినప్పుడు సేమ్ ఈ అమౌంట్ అనేది ఈ బ్యాంకు వస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే మీరు బ్యాంక్ అనేది ఎంటర్ చేయాలండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై చేయాలండి. సో, ఇక్కడ వన్స్ వెరిఫై చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని చేయాలండి. సో, వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే మనకి ఈ ఐ వాంట్ అప్లై ఫర్ పీఎఫ్ అడ్వాన్స్ అండి. సో, పీఎఫ్ అడ్వాన్స్ ఫార్మ్ 31 అనేది క్లిక్ చేయాలి. సో, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీ సెలెక్ట్ సర్వీస్ అంటే మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారు అనేది ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ కనిపిస్తుందండి. సో, అది మీరు లేటెస్ట్ కంపెనీ అంటే మీకు ఆ లేటెస్ట్ కంపెనీలో మీ పీఎఫ్ అనేది విత్‌డ్రా చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు ఒకటే కంపెనీలో చేస్తుంటే మీకు ఒకటే కంపెనీ అనేది కనిపిస్తుందండి. సో, ఇక్కడ మీ కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, కంపెనీ సెలెక్ట్ చేసిన తర్వాత పర్పస్ ఆఫ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్. సో, ఇక్కడ ఏంటంటే మనకు చాలా అమౌంట్ ఉన్నాయండి. న్యాచురల్ కాల్మెంట్స్, ఇల్నెస్, పవర్ కట్, మ్యారేజ్, హైయర్ ఎడ్యుకేషన్. సో, మీరైతే ఇల్నెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే 90% పీఎఫ్ విత్‌డ్రా అనేది రావడానికి ఛాన్సెస్ ఉంది. సో, ఇప్పుడు పవర్ కట్ కానీ తీసుకుంటే 300 సంథింగ్ ఉంటుందండి. సో, అట్లాగే ఇప్పుడు ఇల్నెస్ తీసుకోండి. మీకు ఆల్మోస్ట్ 90% అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో, ఎంత అమౌంట్ మీరు విత్‌డ్రా పెట్టుకుంటున్నారు అంటే సపోజ్ మీ పీఎఫ్‌లో ఒక 2,00,000, 3,00,000 ఉందనుకోండి. సో, దానికి 90% రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో, నేనంటే ఇప్పుడు 1,00,000 వరకు పెట్టుకుంటున్నానండి. సో, ఇక్కడ మీ అడ్రస్ ఇవ్వాలండి. సో, మీకు ఆధార్ కార్డ్‌లో ఏ అడ్రస్ ఉందో సో, ఆ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలి. సో, నేనైతే మా అడ్రస్ ఇస్తున్నానండి. సో, స్టేట్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్, సిటీ వచ్చి డిస్ట్రిక్ట్ వచ్చి మనకి నెల్లూరు అండి. అండ్ సిటీ వచ్చి అండ్ మీ పిన్ కోడ్ ఇవ్వండి. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే పాస్బుక్ కానీ స్కాన్ చెక్ బుక్ కానీ క్యాన్సిల్ చెక్ బుక్ కానీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో, అది మీరు అప్లోడ్ చేయండి. సో, వన్స్ ఒక్క నిమిషం అండి.
ఓకే. సో వన్స్ ఇట్లా క్యాన్సిల్ చెక్ లేకపోతే పాస్బుక్ కానీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుందండి. సో ఈ గెట్ ఆధార్ ఓటీపీ కానీ క్లిక్ చేసి మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. సో ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత మనం అది కానీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అనేది క్లెయిమ్ అయిపోతుందండి. సో ఇక్కడ 381398. సో వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్. సో ఇక్కడ ఇట్లా కానీ క్లిక్ చేస్తే మీకు వన్స్ అనేది ఇక్కడ అయిపోతుందండి. మీరు అప్లై చేసుకున్నది ఎక్కడ కనిపిస్తారంటే మీరు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఆన్లైన్ ఫామ్ 31 అంటే ఇప్పుడే చేసాం కాబట్టి సో మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుందండి. సో ఇక్కడ చూడండి మనకు ఆ ఫామ్ 31 అనేది సో ఇక్కడ ఆటోమేటిక్గా సెటిల్ అయిందండి. సో మనకి ఫామ్ 31 అనేది ఇక్కడ సెటిల్ అయింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.